గాయస్ ఈ 7 కంటెంట్ నుంచి ఏదో ఒక కంటెంట్ మీరు సెలెక్ట్ చేసుకొని వీడియో చేసిండ్రు అనుకోండి, మీ ఛానల్ కి అయితే మానిటైజేషన్ అయితే ఫెయిల్ అయిపోతుంది అనమాట. మానిటైజేషన్ అయితే రీల్స్ కంటెంట్ అయితే వస్తాయి అనమాట. వీళ్ళైతే చెప్తున్నారు మానిటైజేషన్ అయితే సో రీల్స్ కంటెంట్ అయితే వేస్తామని చెప్తున్నారు. ఈ 7 కంటెంట్ అయితే ఈ 7 కేటగిరీస్ అయితే మీకైతే యూజ్ కావు, మీరైతే ఈ వదిలేయండి. మీకు ఈ కంటెంట్ లో మీ వీడియోస్ తీస్తే 100% దీనికి స్కిప్ చేయండి అనమాట. వేరే కంటెంట్ సెలెక్ట్ చేసుకోండి, వేరే కంటెంట్ సెలెక్ట్ చేసుకుంటే మీకు వ్యూస్ వస్తాయి అండ్ మానిటైజేషన్ అవుతుంది, డబ్బులు సంపాదిస్తారు అనమాట. సో ఈ కంటెంట్ నుంచి మీరు ఏదైతే వీడియో తీస్తున్నారో ఈ కంటెంట్ నుంచి వీడియో చేస్తే స్కిప్ చేసేయండి, వదిలేయండి ఈ రోజు నుండి. సో వ్యూస్ అయితే రావు, సో వ్యూస్ వస్తాయి, బట్ వ్యూస్ వస్తాయి, మానిటైజేషన్ కాదు. సో ఇక్కడ చూడండి ఏదైతే కంటెంట్ చెప్పారు చూడండి 1 2 3 4 5 6 7 ఈ 7 కేటగిరీ నుంచి 7 కంటెంట్ నుంచి ఈ 7 కంటెంట్ నుంచి వీడియో చేస్తున్నాను అనుకోండి. సో వీడియోస్ మానేయండి, 100% మానేయండి, స్కిప్ చేసేయండి, వేరే కంటెంట్ సెలెక్ట్ చేసుకోండి. గాయస్ మీకు లెంత్ చేయండి, వీడియో స్కిప్ చేయకండి. ఎందుకోసం అంటే ఈ 7 కంటెంట్ నుంచి మీరు వీడియో చేసిన అనుకోండి, మానిటైజేషన్ కాదు, మానిటైజేషన్ ఫెయిల్ అయిపోతుంది. 100% దీన్ని ఫాలో అవ్వండి, నేను చెప్పే టిప్స్ ఫాలో అవ్వండి, 100% మీకు మానిటైజేషన్ అవుతుంది. అండ్ నేను చెప్పే టిప్స్ ఫాలో అవ్వండి అండ్ ఎలాంటి వీడియోస్ తీయాలి అని చెప్తాను, అది కూడా లాస్ట్ లో చెప్తాను. సో ఇప్పుడు ఏదైతే కంటెంట్ ఇప్పుడు 7 కంటెంట్ అని చెప్పాను కదా, ఈ 7 కంటెంట్ నుంచి ఈ వీడియో చేయగలని చెప్తున్నా కదా, ఎలాంటి వీడియో చేయొద్దని మీకు ఇక్కడ చెప్తాను చూడండి గాయస్. ఇక్కడ సింప్లీ వీళ్ళు ఏమంటున్నారు చూడండి గాయస్, ఇక్కడ రీల్స్ కంటెంట్ వేస్తామని చెప్తున్నారు. ఇక్కడ చూడండి రీల్స్ కంటెంట్ మీన్ అని అంటున్నారు. సో ఇక్కడ చూడండి మనకైతే ఫస్ట్ వన్ ఏమంటున్నారు చూడండి గాయస్, ఇక్కడ కాంపిలేషన్ ఆర్ క్లిప్స్ ఎడిటెడ్ టుగెదర్ విత్ లిటిల్ ఆర్ నో నెరేటివ్ ఎగ్జాంపుల్స్ ఇంక్లూడ్ మూవీస్, స్పోర్ట్స్ ఆర్ గేమ్ ప్లే అంటున్నారు. సో ఇందులో నుంచి మనకు మూవీస్, గేమ్ ప్లే అండ్ స్పోర్ట్స్ నుంచి మీరు ఏదైతే వీడియో క్లిప్ తీసుకుంటారో కదా, ఆ మూవీ క్లిప్స్ నుండి లేదా గేమ్ ప్లే నుండి, సో ఇక్కడ మనకు ఏమంటున్నారు ఇంకా అంటే అండ్ స్పోర్ట్స్ నుండి ఏదో ఒక మూవీ క్లిప్ తీసుకొని మీరు వీడియో అప్లోడ్ చేసేస్తే సో మానిటైజేషన్ కాదు, రీల్స్ కంటిన్యూ చేస్తా అని వీళ్ళు చెప్తున్నారు అనమాట. ఫస్ట్ వన్ అండ్ సెకండ్ వన్ చూడండి గాయస్, ఇక్కడ స్పోర్ట్స్ వీడియో కంప్లీట్ ఫ్రమ్ ఓదర్ సోషల్ మీడియా లైక్ ఇట్లా అంటున్నారు. సో ఓదర్ సోషల్ మీడియా లైక్ సోషల్ మీడియా అంటే ఏంటి, వేరే సోషల్ మీడియా ఉంటాయి కదా, లైక్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లైక్ ఉన్నాయి కదా, అన్ని ఉన్నాయి కదా. సో దాంట్లో ఉండి మీరు వీడియోస్ ఇందులో పోస్ట్ చేస్తే అండ్ వీడియో అప్లోడ్ చేసేస్తే సో మానిటైజేషన్ కాదు కదా, రీల్స్ కంటెంట్ వేస్తామని వీళ్ళు చెప్తున్నారు అనమాట. సో రీల్స్ కంటెంట్ వేస్తామని చెప్తున్నారు. సో మీరు ఇలాంటి వీడియోస్ అయితే చేయకండి. అండ్ థర్డ్ వన్ చూడండి గాయస్, ఇక్కడ కలెక్షన్స్ ఆఫ్ సాంగ్స్ ఫ్రమ్ డిఫరెంట్ ఆర్టిస్ట్ ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ దేర్ పర్మిషన్ అంటున్నారు. సో అంటే దీనికి అర్థం ఏంటంటే సాంగ్స్ ఇప్పుడు వాళ్ళ సాంగ్స్ మనకు పర్మిషన్ ఉంది అనుకోండి, పర్మిషన్ ఉండి మనం సాంగ్స్ వాళ్ళ పర్మిషన్ తీసుకున్న తర్వాత వాళ్ళ సాంగ్స్ మనం మన ఛానల్ అప్లోడ్ చేస్తే మానిటైజేషన్ రీచ్ కంటెంట్ వేస్తామని వాళ్ళు చెప్తున్నారు అనమాట. సో వాళ్ళ పర్మిషన్ ఉన్నా కూడా, సో వాళ్ళ సాంగ్స్ మనం పర్మిషన్ తీసుకున్నా కూడా సాంగ్స్ మన ఛానల్లో అప్లోడ్ చేసేస్తే రివ్యూస్ కంటెంట్ అయితే వేస్తామని చెప్తున్నారు అనమాట. అండ్ ఫోర్త్ వన్ చూడండి గాయ్స్, కంటెంట్ అప్లోడెడ్ మెనీ టైమ్స్ బై అదర్ క్రియేటర్స్ వితౌట్ సర్టిఫికేషన్, కాంబినేటరీ ఆర్ ఎడిటింగ్ ఎట్లా అంటున్నారు అనమాట. సో మనం ఎడిటింగ్ చేయకుండా కూడా, సో వేరే వాళ్ళ వీడియోస్ మనం ఎడిటింగ్ చేయకుండా వీడియోస్ అప్లోడ్ చేస్తే కూడా సో రీల్స్ కంటెంట్ అయితే వేస్తామని వీళ్ళు చెప్తున్నారు అనమాట. కంటెంట్ అప్లోడెడ్ మెనీ టైమ్స్, మెనీ అంటే ఎక్కువ సార్లు వీడియోస్ అప్లోడ్ చేసేస్తే కూడా ఎడిటింగ్ చేయకుండా మనం వీడియోస్ అప్లోడ్ చేస్తే రీల్స్ కంటెంట్ అయితే వేస్తామని వాళ్ళు చెప్తున్నారు అనమాట. అంటే మానిటైజేషన్ మనం అప్లోడ్ చేసేస్తాం కదా, వ్యూస్ అయితే వచ్చేస్తాయి. అంటే వేరే వాళ్ళ వీడియోస్ మనం అప్లోడ్ చేసేస్తే, ఎడిటింగ్ చేయకుండా అప్లోడ్ చేసేస్తే మానిటైజేషన్ అయితే అప్లోడ్ చేస్తాం కదా, సో అప్పుడు రీల్స్ కంటెంట్ అయితే వేస్తామని వీళ్ళు చెప్తున్నారు అనమాట. ఓకే, సో అట్లా అనమాట. అండ్ ఇప్పుడు చూడండి గాయస్, ఇక్కడ ఫిఫ్త్ వన్ చూసుకోండి గాయస్, ఇక్కడ ప్రమోషన్ ఆఫ్ అదర్ పీపుల్స్ కంటెంట్ ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ పర్మిషన్ అంటున్నారు అనమాట. సో వాళ్ళు పర్మిషన్ ఇచ్చినా కూడా వేరే వాళ్ళ వీడియోస్ మనం పర్మిషన్ తీసుకొని మన ఛానల్ అప్లోడ్ చేసేస్తే కూడా, పర్మిషన్ ఉన్నా కూడా సో మన ఛానల్ అప్లోడ్ చేసేస్తే కూడా మానిటైజేషన్ కి అప్లై చేస్తాం కదా, మానిటైజేషన్ కి అప్లై చేస్తే ఏమైతే అంటే రివ్యూస్ కంటెంట్ అయితే వస్తాయని వీళ్ళు చెప్తున్నారు అనమాట. అండ్ ఫిఫ్త్ వన్ అనమాట. అండ్ సిక్స్త్ వన్ చూడండి గాయ్స్, ఇక్కడ కంటెంట్ డౌన్లోడెడ్ ఆర్ కాపీడ్ ఫ్రమ్ అనదర్ ఆన్లైన్ సర్వీస్ వితౌట్ ఎనీ. సో వీళ్ళు ఏమంటున్నారంటే వేరే వాళ్ళ సోషల్ మీడియా నుండి లైక్ వీడియోస్ కానీ డౌన్లోడ్ చేసేస్తారు కదా, ఎడిటింగ్ చేయకుండా డైరెక్ట్ అప్లోడ్ చేసేస్తే కంటెంట్ రివ్యూస్ కంటెంట్ అయితే వేస్తామని వీళ్ళు డైరెక్ట్ చెప్తున్నారు అనమాట. సో మీరేం చేస్తారంటే సోషల్ మీడియా నుంచి ఏదైనా వీడియో డౌన్లోడ్ చేసిన తర్వాత లైక్ ఎడిటింగ్ చేసేసి కొంచెం ఎడిటింగ్ చేసిన తర్వాతనే వీడియో అప్లోడ్ చేయండి. ఎడిటింగ్ చేయకుండా డైరెక్ట్ అప్లోడ్ చేసేస్తే ఏమంటున్నారంటే వీళ్ళు సో కాపీ చేసేసి మీరు డైరెక్ట్ మీ ఛానల్ అప్లోడ్ చేసేస్తే రివ్యూస్ కంటెంట్ అయితే వేస్తామని వీళ్ళు డైరెక్ట్ చెప్తున్నారు అనమాట. సో అట్లా. అండ్ సెవెంత్ వన్ చూసుకుంటే గాయస్, ఇక్కడ సెవెంత్ వన్ చూడండి గాయస్, ఇక్కడ కంటెంట్ దట్ గెట్స్ వ్యూస్ ఫ్రమ్ మోస్ట్లీ నాన్ వెర్బల్ రియాక్షన్స్ టు యువర్ వీడియోస్ వితౌట్ యాడెడ్ వాయిస్ కాంబినేటరీ. ఏదైతే వీడియో
ఏదైతే వీడియో ఎవరిదైనా వీడియోస్ కానీ లైక్ మీరు డైరెక్ట్ వీడియో అప్లోడ్ చేసిస్తే మీరు ఇప్పుడు చూడండి గ్రీన్ స్క్రీన్ ద్వారా మీరు ఇట్లా పట్టుకొని వీడియో తీస్తారు కదా. సో మనం డైరెక్ట్ ఏదైనా ఇట్లా ఇస్తామన్నమాట. సో యాక్షన్ ఇస్తామన్నమాట. యాక్షన్ ఇస్తే ఏమైతే అంటే కొద్దిగా ఇట్లా పట్టుకొని నిలబడతాం. సో అలాగే వీడియోస్ అప్లోడ్ చేసేస్తే సో వాళ్ళైతే రీల్స్ కంటెంట్ అయితే వేస్తామని చెప్తున్నారు గ్రీన్ స్క్రీన్ ద్వారా కూడా. అండ్ వేరేది ఏదైనా కానీ లైక్ ఇప్పుడు వాయిస్ ఇవ్వకుండా కూడా డైరెక్ట్ అప్లోడ్ చేసేస్తే కూడా వాళ్ళు ఏమంటారు అంటే రీల్స్ కంటెంట్ అయితే వేస్తామని చెప్తున్నారు అనమాట. వితౌట్ యాడెడ్ వాయిస్ అంట. అంటే వాయిస్ ఇవ్వకుండా మీరేం చేస్తారంటే డైరెక్ట్ అప్లోడ్ చేసేస్తారు కదా. డైరెక్ట్ అప్లోడ్ చేసేస్తే కూడా వీళ్ళు సో రీల్స్ కంటెంట్ అయితే వేస్తామని చెప్తున్నారు. అంటే ఇప్పుడు గ్రీన్ స్క్రీన్ ద్వారా మీరు ఏం చేస్తారంటే వీళ్ళు ఇలా చేస్తున్నారు వీళ్ళు ఇలా చేస్తున్నారు అని మాట్లాడాలి. మాట్లాడితేనే సో మనకు మానిటైజేషన్ అయితే అవుతుంది అని చెప్తున్నారు అనమాట. సో వితౌట్ వాయిస్ ఇవ్వకుండా మీరు ఏం చేస్తారంటే ఇలాగ నిలబడ్డారనుకోండి. సో అలాగే అప్లోడ్ చేసేసిన అనుకోండి మానిటైజేషన్ అయితే రీల్స్ కంటెంట్ అయితే వేస్తామని వీళ్ళు డైరెక్ట్ చెప్తున్నారు అనమాట. సో ఇందులో నుంచి మీరు 7 సెలెక్ట్ చేసుకొని మీరు డైరెక్ట్ స్కిప్ చేసేయండి. మీ సొంతంగా కంటెంట్ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు చూడండి వీళ్ళు ఏమంటారు అంటే డైరెక్ట్ లాస్ట్ మంది 7th మంది ఏమంటారు అంటే 7th మంది అండ్ మీరు గ్రీన్ స్క్రీన్ ద్వారా మీరు డైరెక్ట్ ఇలాగే వీడియోస్ అప్లోడ్ చేసేస్తే మీ కేసు ఉంటుంది ఓకే. బట్ మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు లైక్ ఇట్లా ఇట్లా చేస్తారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అనమాట. సో వాయిస్ ఓవర్ ఇవ్వకుంటే ఏమైతే అంటే వీళ్ళు రీల్స్ కంటెంట్ అయితే వేస్తామని వీళ్ళు డైరెక్ట్ చెప్తున్నారు అనమాట. సో వాయిస్ ఓవర్ ఇవ్వండి. సో ఇప్పుడు చేస్తున్నారు గ్రీన్ స్క్రీన్ చేస్తున్నారు అనుకోండి. సో వాయిస్ ఓవర్ ఇవ్వండి. సో ఇలా చేస్తారు వీళ్ళు ఇలా చేస్తారు అని చెప్పండి. చెప్తేనే సో మానిటైజేషన్ అవుతుంది. సో అట్లా రీల్స్ కంటెంట్ అయితే రాదు. సో ఇవన్నీ స్కిప్ చేసేయండి. ఓన్ కంటెంట్ చేయండి. సో గ్రీన్ స్క్రీన్ చేస్తే మాట్లాడండి. అది ఒకటి వాయిస్ ఇవ్వండి అని చెప్తున్నారు వీళ్ళైతే. సో అట్లా సో ఇన్ని 7 కంటెంట్ అయితే స్కిప్ చేసేయండి. సొంతంగా కంటెంట్ సెలెక్ట్ చేసుకోండి. 100% మీ ఛానల్ అయితే మానిటైజేషన్ అయిపోతుంది. సో రీల్స్ కంటెంట్ అయితే రాదన్నమాట. సో సొంతంగా ఇప్పుడు ఫేస్ నేను ఎలా మాట్లాడుతున్నా అలా కంటెంట్ చేయండి. 100% మీ ఛానల్ అయితే మానిటైజేషన్ అయిపోతుంది అనమాట. ఓకే. సో ఇందులో నుంచి ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుండా మీరు ఎడిటింగ్ చేయాలి. సో డైరెక్ట్ మీరు వీడియోస్ అప్లోడ్ చేసిస్తే రీల్స్ కంటెంట్ అయితే వేస్తామని చెప్తున్నారు. అండ్ ఎక్కువ వ్యూస్ వస్తాయి, మీకు ఎక్కువ వ్యూస్ వస్తుంది. అండ్ మానిటైజేషన్ దగ్గరలో మీరు ఏం చేస్తారంటే సో మానిటైజేషన్ చేసేస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే తండుతారు మనల్ని. నువ్వు డైరెక్ట్ వేరే వాళ్ళ వీడియోస్ నువ్వేం చేస్తున్నావు అంటే నీ ఛానల్లో అప్లోడ్ చేసేస్తున్నావు నీకు తండుతామని. సో వాళ్ళు ఏమంటున్నారు అంటే డైరెక్ట్ తండుతాం మీకు రీల్స్ కంటెంట్ అయితే వేస్తామని డైరెక్ట్ చెప్తున్నారు అనమాట. సో మీరేం చేస్తారంటే వేరే వాళ్ళ వీడియో లైక్ సోషల్ మీడియా లైక్ వేరే వాళ్ళ ఛానల్ నుంచి లేదా వేరే వాళ్ళ సోషల్ మీడియా నుంచి వీడియోస్ డౌన్లోడ్ చేసేస్తే మీరు ఎడిటింగ్ చేయండి. వాయిస్ ఓవర్ ఇవ్వండి. వాయిస్ ఓవర్ ఇచ్చిన తర్వాత వీడియోస్ అప్లోడ్ చేయండి. 100% మీ వీడియో అండ్ మీ ఛానల్ మానిటైజేషన్ అయిపోతాయి అనమాట. రీల్స్ కంటెంట్ అయితే రాదనమాట. సో ఈ 7 కంటెంట్ అయితే స్కిప్ చేసేయండి. సో స్కిప్ చేయకుండా మీరు వాయిస్ ఓవర్ ఇస్తా అంటే ఇవ్వండి. సో వాయిస్ ఓవర్ ఇస్తే అయిపోతుంది. అండ్ డైరెక్ట్ మీరు వీడియోస్ అప్లోడ్ చేసిస్తే మానిటైజేషన్ అయితే కాదు, రీల్స్ కంటెంట్ అయితే చేస్తామని చెప్తున్నాను అనమాట. సో అట్లనమాట గైస్. ఓకే ఫ్రెండ్స్ అర్థం అనుకున్నా. సో వీడియో నచ్చింది అనుకున్నా వీడియో నచ్చితే లైక్ చేసుకోండి. అండ్ ఈ రోజు విన్నర్ వచ్చేసి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో వీళ్ళైతే విన్నర్ ఏంటో లైక్ చేసుకోండి. వీళ్ళకి కామెంట్ చేయండి. వీళ్ళకి కూడా ఫాలో అవ్వండి. 100% సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు కూడా విన్నర్ కావాలంటే కామెంట్ చేయండి. వీడియోకి కామెంట్ చేయండి, లైక్ ఇచ్చుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫుల్ వీడియో వాచ్ చేయండి. ఫుల్ వీడియో వాచ్ చేసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. బెస్ట్ కామెంట్ చేసిన వాళ్ళకి నేను ఫ్రీలో విన్నర్ చేస్తున్నాను అనమాట. అండ్ నా ఛానల్లో ప్రమోషన్ చేస్తున్నాను అనమాట. ఓకే ఫ్రెండ్స్ అర్థం అనుకున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. కీప్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ లాట్.